హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. తెలంగాణ ప్రజలందరికీ కూడా. సో మనందరికి కూడా తెలుసు, గత కొంతకాలంగా హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయనే మనము రెగ్యులర్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ని విజిట్ చేస్తూ ఉన్నాము. సో బయట ఓపీ కావచ్చు, పబ్లిక్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సేకరించి ప్రభుత్వ పాఠశాలలు అయితేనేమి ఇవన్నీ కూడా ఎలా ఉందనేది మనం చూపిస్తా ఉన్నాము. బస్సులేమో ఫ్రీ, ప్రభుత్వ హాస్పిటల్లో టాయిలెట్లకి 20-30 రూపాయలు. ఇక్కడ డాక్టర్లు లేరు, మందులు లేవు, కుక్కను కసిరినట్టు కసురుతున్నారు పేషెంట్లని. సో దీంట్లో భాగంగా ఈ రోజు నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనం ఉన్నాము. నా బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసినట్టయితే ఇదంతా కూడా నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనం ఉన్నాము. గేట్ లోపల, ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. మనం ఇక్కడే నించొని బయట నుంచి మనం చేస్తా ఉన్నాం కంటెంట్. సో నా బ్యాక్గ్రౌండ్ లో మీకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా కనబడతా ఉంది రీసెంట్ టైమ్స్ లో. సో బడ్జెట్ చూసుకున్నట్టయితే ఆరోగ్య శాఖకే చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చినారు, మీ అందరు కూడా తెలుసు. అండ్ మొన్న నీలోఫర్ హాస్పిటల్ కూడా మనం వెళ్ళడం జరిగింది హైదరాబాద్ లో. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటంటే మీకు కొన్ని విజువల్స్ చూపిస్తా. ముక్కు నేలకు రాస్తారంటే ముక్కు లేకపోతేనే బెటర్ అనుకుంటారు ఆ వాసన చూడడానికి. సో అంత భయంకరమైనటువంటి విజువల్స్. ముఖ్యంగా మాకున్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే ఇక్కడ డెలివరీ అయినటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని మాయం చేస్తున్నారు, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి బయటకు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు అని చెప్పి నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో మాకున్నటువంటి ప్రధానమైనటువంటి కంప్లైంట్. సో ఇక్కడ ఉన్నటువంటి డెలివరీ ఎవరైతే ఇక్కడ డెలివరీ అవుతున్నారో ఆ డెలివరీ అయ్యే పిల్లలు మొత్తం కూడా మాయమవుతున్నారు. మళ్ళా విషయం బయటికి వస్తుందని చెప్పి మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి మాకున్నటువంటి సమాచారం. అండ్ అలాగే మందులు, మెడిసిన్స్ కూడా ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ బిల్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. అంటే కాంట్రాక్టర్స్ కి ఇచ్చే బిల్స్ ఆగిపోయినాయి. దీంతో మెడిసిన్స్ అనేవి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో దొరకట్లేదు. మెడిసిన్స్ బయట రాస్తున్నారు, బయటికి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకోండి, ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెడిసిన్స్ లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్ని విజువల్స్ మీకు ఇక్కడ లోపల చూపిస్తా. అక్కడే డ్రింకింగ్ వాటర్, అక్కడే అన్ని. ఇక్కడ మీరు చూసినట్టయితే డ్రింకింగ్ వాటర్ హాలత్ చూస్తే భయంకరంగా ఉంటుంది. సో ఇది డ్రింకింగ్ వాటర్. ఇంకా అతిపెద్ద విషయం ఏంటంటే మనం కెమెరా ఆన్ చేయగానే సెక్యూరిటీ ఒక్కసారిగా మనం ఇక్కడ ఏం చెప్తున్నాము ఏం చేస్తున్నాము అంత భయం ఎందుకో అర్థం కాదు. సో చాలా భయంగా ఫీల్ అవుతా ఉంటారు అందరు ఇక్కడ. అంటే ఉన్నమాట చెప్తే ఉల్కెక్కువ అన్నట్టు. సో అందుకే ఇప్పుడు నేను గేట్ బయటికి వస్తున్నా. అన్న గేట్ బయట వేసుకోవచ్చు కదా, గేట్ బయట ప్రాబ్లం లేదు. సో గేట్ బయటికి వస్తా ఉన్నాము. సో నాతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. ఇక్కడ మీకు ఇంకా అద్భుతమైనటువంటి విషయం చూపిస్తా నేను. ఇది ఏ హాస్పిటల్? ఇది ఏ హాస్పిటల్? నిజామాబాద్ ప్రభుత్వ గవర్నమెంట్ దవాఖానా. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్. మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ ఉండాలా, ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్వర్టైజ్మెంట్ ఉండాలా? అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వస్తారండి? పేద కుటుంబాలు వస్తాయి, డబ్బు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మీరు అక్కడ చూడండి ఎంత పెద్ద బోర్డు ఉందో. ఇక్కడ సన్ రైజ్ గురు రాఘవేంద్ర సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి అని వీళ్ళే ఇక్కడ ఒక మెసేజ్ ఇస్తున్నారు. సో ఇక్కడ మరి దీని గురించి బక్కా జడ్సన్ గారు ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి, ముఖ్యంగా ఎక్స్క్లూజివ్ గా నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ గురించి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఈరోజు తెలంగాణలో ఉన్న విద్యాలయాలు వైద్యాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అనే కంటెంట్ తోని ఈరోజు మీరు కార్యక్రమం చేస్తుండ్రు. ఇందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ హాస్పిటల్కి వచ్చినాము. మనం ఈరోజు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఈరోజు వరకు పోలేదు. ఆయన ప్రైవేటు మెడికేర్ హాస్పిటల్ ఓపెనింగ్ కు పోయిండు వరంగల్లా. యశోద దవాఖాన పోతారు ఎవరైనా లోపల ఉంటే చూడనికి, ఎయిమ్స్ హాస్పిటల్ పోతారు, అట్లా మంచి దవాఖాన పోతారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి రారు, అక్కడ చూడరు. అంతేకాకుండా
గురుకులాల ఆయన ఏదైతే మంత్రిత్వ శాఖ ఉన్నాడో ఆ గురుకులాలకు కూడా పోడు, విద్యాశాఖలు ఉన్న స్కూల్లో పోరు. ఈ రోజు మీరు బాజాబ్తా అంటే నేను ప్రైవేట్ దవాఖాన ఓపెనింగ్ కు పోతా, ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రమే పోతా, ప్రభుత్వ హాస్పిటల్ చూడాలనడానికి ఇగో ఇక్కడ ఇదొక ఉదాహరణ. ఈ దవాఖాన స్పెషలిస్ట్ మా దగ్గర లేదు, మా దగ్గర ఆ వైద్యం ఎట్లుంటుందో మాకు తెలియదు. ఇక్కడ ఒక వైద్యం మీద అందకుంటే ఇంకో ఇక్కడికి పోవచ్చు అని చెప్పేసి బాజాబ్తా పక్కనే ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉంటది, పక్కనే ఉంటది బ్యానర్ ఉంటది. ఇంత పెద్ద బ్యానర్ ఉంటే వాళ్ళు ముట్టుకోరు, కానీ మనం మాత్రం లోపల వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం అది వాళ్ళకు రుచించది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ 2024 జూలై 19వ తారీఖు రోజు ఏ 3 years old boy was kidnapped ఫ్రమ్ ది నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇదే ఆసుపత్రికి వెళ్ళి జూలై 19వ తారీఖు రోజు ఒక అబ్బాయి కిడ్నాప్ చేయబడ్డాడు. అంతేకాకుండా నిజామాబాద్ ఆసుపత్రి నుంచి ఏడాది సంవత్సరం ఉన్న బాలుడు మళ్ళీ ఇక్కడ శుక్రవారం అర్ధరాత్రి అని చెప్పి ఇక్కడ కిడ్నాప్ అయ్యిండు. అది ఎన్నో తారీఖు అంటే 20 అక్టోబర్ 2024. అంతేకాకుండా ఇక్కడ ఉమ్మడి జిల్లాల మణికంఠ అనే అబ్బాయి మరి ఇక్కడ కామారెడ్డి జిల్లా మద్నూరు మండల కేంద్రానికి చెందిన రాజు తన భార్య అనారోగ్యం కావడంతో ఆయన హాస్పిటల్కి వస్తే వాళ్ళ బాబును కిడ్నాప్ చేసిండ్రు. ఈ రోజు స్కూళ్ళకి వచ్చే పిల్లలు చచ్చిపోతుండ్రు, దవాఖానలకు వచ్చే పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు, మాయమైపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైనా పిల్లలు కిడ్నాప్ అవ్వాలంటే ఇక్కడ నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి రావచ్చు. ఇంకొకటి 3 year old boy అబెక్టెడ్ ఫ్రమ్ నిజామాబాద్ హాస్పిటల్, కేసు రిజిస్టర్ 22 జూలై 2024. ఇంతకుముందు నేను చెప్పింది 20 జూలై, ఇది ఇప్పుడు చెప్పేది 2022 జూలై. అంటే 2 రోజులలో మళ్ళీ ఇంకొక బాబు 3 years బాబు వాజ్ కిడ్నాప్ ఫ్రమ్ జనరల్ హాస్పిటల్. ఈ విధంగా అనేకమైన పిల్లల అపహరణ గాని లేకుండా ఇంకా ఏమేమి జరుగుతున్నాయి అనేది మనకు తెలియదు. కాకపోతే ఈ రోజు పేదలకు ఉపయోగపడాల్సిన ఆసుపత్రులు, పేదలకు అందుబాటులో ఉండాల్సిన విద్యాలయాలు ఈ రోజు లేకుండా పరిస్థితి ఈ రోజు ఉన్నది. కానీ ఏమైనప్పటికీ ఈ రోజు ఒక సంవత్సరం సుదీర్ఘ పోరాటం వల్ల మెస్ ఛార్జీలు అయితే పెంచిండ్రు. కానీ అందులో ఉన్న బిల్డింగ్లు గాని అంటే ప్రభుత్వ ఆసుపత్రుల బిల్డింగ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల వాష్రూమ్స్, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న నీళ్లు, తాగే నీళ్లు, ప్లస్ ప్రభుత్వ గురుకులాల్లో ఉన్న మంచినీళ్లు, గురుకుల్లో ఉన్న ఇక్కడ లోపల మంచినీళ్ళు చూసినా చూసిన తాగే దరిద్రంగా ఉన్నది. అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు తాగితే తెలుస్తుంది. అందుకని ఆయన ప్రభుత్వ ఆసుపత్రులైనా, ప్రభుత్వ స్కూళ్ళైనా, ప్రభుత్వ కాలేజీలైనా, గురుకులాలైనా ఎందుకు అసహించుకుంటారు అనేది మన ఇక్కడ చూస్తే నీటే కనబడతాయి. ఈ రోజు ప్రాథమికంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే మాకు విద్యా వైద్య రెండు అందాలనే ఉద్దేశంతో ఇది ఉంటారు. ప్రపంచ దేశాలలో ఎదిగే దేశాలు ఎక్కడ పోయినా కానీ ఈరోజు ట్యాక్సులలో మెజార్టీ పైసలు వాళ్ళు విద్యకు వైద్యకు రెండింటికి ఖర్చు పెడతారు. కానీ మన దగ్గర రివర్స్ అవుతున్నాయి. ఈ రోజు విద్యాలయాలను, వైద్యాలయాలను పేదలకు అందకుండా చేసి వాళ్ళకు సరైన వసతులు వెళ్ళకుండా లేకుండా చేసి వాళ్ళకు దోపిడీకి గురయ్యే విధంగా ఈ రోజు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉన్నది, నిజామాబాద్ లో ఉన్నది, కామారెడ్డిలో ఉన్నది. కాబట్టి వీళ్ళు సరైన ప్రొఫెసర్ లేకుండా, సరైన స్టాఫ్ లేకుండా ఈ రోజు ఏ విధంగా ఇవన్నీ అందిస్తారు? ఎటువంటి సరైన బడ్జెట్ లేకుండా ఈ విధంగా ఈ రోజు ఏ విధంగా అందిస్తారు? ఇటీవల మందులు ఇచ్చేది, మందులు కూడా బంద్ అయిపోయినాయంట. ఇప్పుడు ఇచ్చే మందులు నాణ్యమైన మందులు కూడా కాంట్రాక్టర్స్ కి బిల్ ఇవ్వలేదు, అందుకే మందులు బంద్ అయిపోయినాయి. ఇక్కడ నిజామాబాద్ హాస్పిటల్ అయితే మందులే లేవు, బయటకు రాస్తున్నారని చెప్పి అంతే. ఈ రోజు విజయోత్సవాలని డంబాలు కొట్టుకుంటా, గప్పాలు కొట్టుకుంటా తిరుగుడు కాదు. ఇక్కడ వచ్చి మీరు ఈ దవాఖానలు తిరగాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ ఏ విధంగా ఉన్నాయో వాటి స్థితిగతులు చూపించడానికి ఒకే టీవీ ఏదైతే కార్యక్రమం తీసుకుందో నిజంగా ఇది సామాన్యమైన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. ఈరోజు పిల్లలను తీసుకొని వస్తే దవాఖానాల పిల్లలకు రక్షణ లేకుండా ఈ రోజు ఉండే పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఉన్నది అనేది. ఈ రోజు బాజాబ్తో ఒక ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఇంత పెద్ద ప్రకటన ప్రైవేట్ హాస్పిటల్ కంటే మా దగ్గర వైద్యం చూసిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళొద్దు, ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళమని. అంతే. మా దగ్గర న్యూరాలజీ రేడు ఇక్కడికి రాండ్రి, కార్డియాలజీలో పోతారో సస్తారో మా దగ్గరికి రాండ్రి. ఇంకెవరో ఉన్నారు ఇక్కడ ఏదో ప్లాస్టిక్ ఇక్కడ శ్రీనివాస్ అని, చక్రధర్ అని, ఇవన్నీ డాక్టర్లు ఉన్నారో మా దగ్గరికి రాండి. ఆర్థోపెడిక్ డాక్టర్ సరిగా ఉంటాడో లేదో మా దగ్గరికి రాండి. కాబట్టి మీరు లోపల అసోంటిది దానికంటే పెద్ద పొడిది అడ్డం పెట్టాలి, అది కనవాలకుంటా నిజంగా వాళ్ళ దగ్గర ఉంటే. అది లేకుండా
గవర్నమెంట్ హాస్పిటల్ ఎంట్రన్స్ ఆ, అది కూడా చూపి ఆ, అంటే ఎంట్రన్స్ లోనే అంటే గంట లాంగ్ పోతే రెండు కనబడతాయి ఒకటేసారి. అయితే ఈ పక్క పక్కనే పెట్టుకుంటా అంటే రేవంత్ రెడ్డి గారు దీనికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. వీటిని ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ఉన్న మెజార్టీ బడ్జెట్ మీరు ప్రభుత్వ స్కూళ్లకు హాస్పిటల్ ఖర్చు పెట్టండి, మీరు మంచి డాక్టర్లను పెట్టండి, డాక్టర్లకు ఎక్కువ జీతాలు ఇవ్వండి, మీరు పర్మనెంట్ స్టాఫ్ పెట్టండి. కాంట్రాక్ట్ పద్ధతి అనేది విద్యాలయాల వైద్యాలయ కాంట్రాక్ట్ పద్ధతే ఉండద్దు. ఇక్కడ మనం అన్నిటికీ రేవంత్ రెడ్డిని అంటున్నాం కానీ విద్యాశాఖ సోషల్ వెల్ఫేర్ అంటే రేవంత్ రెడ్డి కిందికి వస్తది. మరి ఇక్కడ వైద్య శాఖకు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కదా, మరి మరి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు కదా. ఇప్పుడు మెడికల్ హాస్పిటల్ ఓపెనింగ్ ఎవరు పోయినరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఎవరు చేస్తున్నట్టు, శాఖ ఎవరు చూస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారు ఎవరు ఇవ్వాలి అంటే మరి ఆయన డమ్మీ మంత్రి అంటారా మీరు? అంటే ఇప్పుడు పైసలు ఇవ్వండి ఏ మంత్రి ఏం చేస్తాడు? అంతే అంటారు. డబ్బులు ఇవ్వండి, దానికి డబ్బులు పెట్టండి, ఏ మంత్రి ఏం చేయగలుగుతారు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు, ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వాలి. వాళ్ళు బిల్లులు ఎక్కిస్తుండ్రు, బిల్లులు ఎక్కిస్తున్నారు. అంటే వాళ్ళకు పాత బకాయిలు పాత బిల్లులు ఇచ్చుట్లో ఎక్కువ షోక్ ఉన్నది. ఏ ప్రభుత్వం అయినా సరే అది ఎందుకు ఇస్తున్నారు అనేది వాళ్ళే తెలపాలి. కాబట్టి ఏదైనప్పటికీ ఈ రోజు దీనికి అత్యంతమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నాకేమనిపించింది అంటే ఈ రోజు గురుకులాల గురించి సంవత్సరం పాటు మాట్లాడంగా ఈ రోజు ఏది 36 రూపాయలు చదువుకునే పిల్లలకు వీళ్ళకి ఇచ్చిండ్రు అని మనం మాట్లాడంగా ఈ రోజు వాళ్ళకు మెచ్చార్జ్ 55 రూపాయలు పెంచిండ్రు. అట్లా ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మాట్లాడుతూ ఉన్నాం రెగ్యులర్ గా. మాట్లాడంగా వీటికి కూడా ఏమైనా మెరుగు చేస్తారేమో అన్న ఆశతో ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఈసారి ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మీకు జ్వరం వచ్చినా, మీకు దగ్గు వచ్చినా, మీ మనవానికి జ్వరం వస్తే నీలోఫర్ హాస్పిటల్ తీసుకపోండి, దగ్గు జ్వరం వస్తే గాంధీ దవాఖాన తీసుకపోండి, లేకుంటే నిజాం మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడనే ఆయన పిసిసి అధ్యక్షుడు నియోజకవర్గం ఇది తెలంగాణ. ఆయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ. ఆయనకు కూడా జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఏమైనా మీరు వచ్చి ఈ దవాఖానలో అడ్మిట్ కావాలి. తెలంగాణలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో షరీఫ్ కావాలి. మీ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో చదవాలి, అప్పుడే అవి మెరుగైనట్టు. మీ పిల్లలేమో ఆడ చదువుతారు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు, మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోరు, ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం తీసుకుంటారు. వీళ్ళేమో సావనీకి వదిలేస్తారు. అంటే వీళ్ళంతా మనుషులు గారు, మీరే మనుషులా? వీళ్ళంతా మనుషులు కాదా? కాబట్టి సరే మీరు రాకుండా మా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి మేము మంచి దాఖలు మీరు పోతే పోండి, కానీ వీళ్ళకి అందించాల్సిన సౌకర్యాలు అయితే మీరు అందించి తీరాలే కదా. ఈ రోజు మెడికేర్ హాస్పిటల్ ఓపెనింగ్ నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, ఆ హాస్పిటల్ విజిట్ చేయడానికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అంత ఇంపార్టెన్స్ నువ్వు వీటికి కూడా ఇవ్వాలని అంటున్నా. ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు చనిపోయిండు, ఏ హాస్పిటల్ చనిపోయిండు? ఎయిమ్స్ హాస్పిటల్ చచ్చిపోయిండు. అపోలోలో చచ్చిపోలే, లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏం చచ్చిపోలే. వీళ్ళందరూ కూడా ఎయిమ్స్ హాస్పిటల్కే పోయినరు. మరి అన్నిటి ఎయిమ్స్ లెక్క చేస్తాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా తీసుకొస్తాం, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ పెడతాము అని చెప్పి డబ్బాలు కొట్టుకునే ప్రభుత్వం మరి వీటిని ఎందుకు పట్టించుకోదు? వీటి గురించి ఎందుకు నోరు తెరవదు? కాబట్టి ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి బోర్డు పక్కనే ప్రైవేటు ఆసుపత్రి పెట్టినంటనే మీ చాదగాంతనం అర్థమైపోయింది. ప్రభుత్వ ఆసుపత్రి చచ్చిపోయినా పర్వాలేదు, కార్పొరేట్ దవాఖానలు పట్టుకోవాలి. ఇగో చూపెట్టి వస్తారో చూడండి దవాఖానకు, గరీబోళ్ళు పేదోళ్ళు వస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన బిడ్డలు ఎక్కువ శాతం వస్తారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వాలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా అటెండర్లు వాళ్ళే ఉంటారు, చెప్రాసి వాళ్ళే ఉంటారు, పనిచేసేటోళ్ళు ఆడే ఉంటారు, వార్డు బాయ్లు వాళ్ళే ఉంటారు. పెద్ద బోర్డు ఉంటే సూపరింటెండెంట్ ఏం చేస్తున్నట్టు ఇక్కడ అప్పుడప్పుడు వచ్చిపోతాయంట కదా విజిటింగ్. అంతేనా? విజిటింగ్ వస్తాయంట, మోడల్ లెక్క వచ్చిపోతాయంట. మోడల్ లెక్క ఇట్లా వచ్చి క్యాట్ వాక్ చేసుకుంటే అలా జురికి రౌండ్ వేసుకొని పోతుందంట ఆమె. చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు లోపల, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. ఏమున్నా ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అనేటి ఆయన ఉండు, ఇలా కిడ్నాప్లు అవుతా ఉంటాయి, పిల్లలను ఎత్తుకపోతా ఉంటారు, ఏం భద్రత ఉన్నది? మమ్మల్నేమో మేము ఉన్నట్టు చూపెడదామని ప్రయత్నం చేస్తే ఒకటేసారి సెక్యూరిటీ వచ్చి ఇక్కడ చేయడానికి వీల్లేదు, మీరు బయటకు బయట చేసుకోనని వాళ్ళు అంటారు. బయటకు వస్తేనేమో ఈ గతి మీకే ఇదైపోయింది, మీకే నష్టమైంది. బయట చేస్తే మీ అసలు కథలన్నీ బయటపడ్డాయి. దేనికంటే ఈ రోజు మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధంగా మీరు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు, ప్రభుత్వానికి ఎందుకు పట్టించుకుంటారు అనేది స్పష్టంగా గతంలో మన వరంగల్ పరిస్థితి చూపెట్టినాము, ఉస్మానియాలో చూపించినాం, మీ నిరోఫాల్లో చూపించిండ్రు, ఇలా మనం ఇక్కడ నిజామాబాద్ లో కూడా చూపెడుతున్నాం. రాష్ట్రం అంతా కూడా విద్యలు వైద్యాన్ని ఏ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, పేదల ప్రాణాలు ఏ విధంగా గాలికి వదిలేసినాయి, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పిల్లలు ఏ విధంగా గాయమైపోతున్నారు, ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ గురుకులాల బయట ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏ విధంగా చచ్చిపోతున్నారు, ఏ విధంగా పాము కాడుకు ఎలుక కాడుకు బలై చచ్చిపోతున్నారు. ఈ రోజు ఈ కార్ఖానాలన్నీ ఈ రోజు కనబడుతున్నాయి. ఇది మరణాల కార్ఖానా లెక్క మారిపోయిందన్న దానికి ఇదొక నిదర్శనం మళ్ళొకసారి. కాబట్టి ఈ రోజు ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రుల పైన కానీ కార్పొరేట్ విద్యాలయాల పైన ఉన్న శ్రద్ధ
ఈ రోజు ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రభుత్వ కాలేజీలో ప్రభుత్వ ఆసుపత్రిలో లేదన్న దానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఒక్కసారి దామోదర్ రాజనరసింహ గారు మీరు ఆలోచించాలా, మీ ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గర ప్రైవేట్ యాజమాన్యుల ప్రైవేట్ హాస్పిటల్ కి రండి అని బోర్డు ఎట్లుంటది, ఇక్కడ ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఎట్లా కిడ్నాప్ చేస్తున్నారు, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు, ఆ డ్రింకింగ్ వాటర్ దగ్గర డ్రైనేజ్ ఉండడేంది, సో ఎట్లా తాగుతున్నారు, సో ఇప్పుడు మేము పోతే సెక్యూరిటీ ఆపుతున్నారు కదా, ఒకసారి అడుగుదాం మరి. అంటే వాళ్ళకేం అవగాహన ఉంది దీని మీద అండ్ వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. నమస్తే భయ్య, మేడం చెప్పండి. ఇక్కడ పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇంతకుముందు అయిన ఉండే మేడం. ఇప్పుడు అవుతున్నారా? అంటే ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు కదా, ఇప్పుడు మేము లోపలికి వెళ్తుంటేనేమో జర గుసగుసలు పెట్టుకుంటున్నారు, ఇంతమంది పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు, ఎందుకు ఇంకా నడుస్తా ఉన్నాయి? పిల్లల్ని తీసుకుపోయి డెలివరీ అయిన తర్వాత బయట అమ్ముకుంటున్నారంట. సో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? మొన్న జూలైలో కిడ్నాప్ అయినారు, ఆగస్ట్ లో కిడ్నాప్ అయినారు, ఇక్కడ అట్లా ఏం జరగలేదు మేడం. ఏం జరగలేదు. వచ్చిన వార్తలన్నీ కూడా అబద్ధం అంటారు. ఏది మేడం? వచ్చిన వార్తలని అబద్ధం. ఇక్కడైతే జరగలేదు. అప్పుడైతే నేను డ్యూటీలో లేను మేడం. అంటే 8 hours నా డ్యూటీ ఉంటది, అప్పుడు వెళ్ళినా మేడం. అప్పుడైతే మీరు డ్యూటీలో లేరు, మీకు తెలియదు మేడం. సో ఇది పరిస్థితి. సో అమ్మ ఎట్లా ఉన్నాయమ్మా వసతులు, ఎట్లా ఉన్నాయి? అందరు బాగానే ఉన్నారు మేడం. ఇక్కడ అంతా బాగానే ఉన్నారా? అందరు బాగానే ఆ ఓపీ కూడా మంచిగా చూస్తున్నారా? చూస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, దామోదర్ రాజనరసింహ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో రైజింగ్ తెలంగాణ అని బోర్డులు పెట్టడం కాదు, తెలంగాణ అభివృద్ధి పదంలో ముందరికెళ్తుందని కాదు, వాళ్ళేమో నెంబర్ 1 తెలంగాణ, బంగారు తెలంగాణ అంటారు, మీరేమో జస్ట్ దాని పేరు మార్చి రైజింగ్ తెలంగాణ అంటారు. రైజింగ్ తెలంగాణ అంటే ఏంది? మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వస్తే పిల్లలు కిడ్నాప్ అవ్వడమా? గవర్నమెంట్ హాస్పిటల్స్ బోర్డు దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్ పబ్లిసిటీ బోర్డులు పెట్టడమా? అట్లాగే డ్రింకింగ్ వాటర్ దగ్గర డ్రైనేజ్ లీక్ అవుతూ ఆ డ్రైనేజ్ ప్లేస్ లో డ్రింకింగ్ వాటర్ ని ఏర్పాటు చేయడమా? లేకపోతే ఇట్లా రోడ్ల మీద వచ్చి పబ్లిక్ లో కూర్చోబెట్టి ఇక్కడ ఇబ్బంది పాలు చేయడమా? మరి ఏంది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏంటి? మరి మీరెందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేయించుకోరు? ఎందుకు ఇటువంటి పరిస్థితి? మరి దామోదర్ రాజనరసింహ గారు, మరి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత నియోజకవర్గం ఇది, మరి ఈయన నియోజకవర్గంలో లోపల ఏం జరుగుతుంది ఏంది అనేది పట్టించుకునే నాదుడు లేడు. ఆ సూపరింటెండెంట్ గారికి ఏమో మరి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఆవిడకే తెలియదట. అండ్ అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పిల్లలు ఎందుకు కిడ్నాప్ అవుతున్నారు, ఎందుకు పిల్లలని దొంగతనంగా తీసుకుపోయి అమ్ముకుంటున్నారు? మొన్న ఇదే ఇష్యూ చూసిన మనం, పిల్లల్ని దొంగతనంగా తీసుకొని వెళ్ళి అమ్ముకుంటే ఆ పెంచుకుంటున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆర్ఫనేజ్ లా జాయిన్ చేసుకున్నారు. పెంచుకున్న తల్లిదండ్రుల్ని తీసుకుపోయి తల్లిదండ్రులకి పిల్లల మియం అని చెప్పేసినారు. మరి ఇదేనా బంగారు తెలంగాణ, ఇదేనా రైజింగ్ తెలంగాణ అని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నా. సో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మానవత్వం ఉన్నా, ఏమన్నా కొంచెమన్నా ఏమంటారు మానవత్వం ఏమైనా ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేయండి. లోపల మెడిసిన్స్ లేవు, బయటకే మెడిసిన్స్ రాస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మెడిసిన్స్ బయట కొనుక్కోమని చెప్తున్నారు. ఏ దవాఖానలో కూడా మెడిసిన్స్ లేవు. నిజామాబాద్ పరిస్థితి కూడా ఇదే ఉన్నది జనరల్ హాస్పిటల్లో అని చెప్పి అందరు కూడా చెప్తా ఉన్నారు. మీరే గనక కరెక్ట్గా ఉంటే ఇట్లా రోడ్ల మీద కూర్చునే పరిస్థితి వీళ్ళకు ఉండదు అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ, తక్షణమే లోపల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చండాలంగా దరిద్రంగా ఉంది. ఆ ఏరియాకి పోవాలంటేనే భయం అవుతా ఉంది, అంత భయంకరంగా ఉన్నాయి. పక్కన విజువల్స్ కూడా మేము ప్లే చేస్తా ఉన్నాము. సో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫస్ట్ ఇమీడియట్ గా మెడికల్ కాంట్రాక్ట్ బిల్స్ ఇప్పించండి. లోపల మెడిసిన్స్ లేవు, మెడిసిన్స్ తెప్పించండి. అండ్ అట్లాగే పిల్లలు ఎవరు తీసుకుపోయి అమ్ముకుంటున్నాడు, ఎట్లా అమ్ముకుంటున్నాడు, ఆ దొంగల్ని ఏమైనా పట్టుకునేది ఉందా? మరి ఏం లేనప్పుడు ఇంతమంది సెక్యూరిటీ ఎందుకు? ఇవన్నీ కూడా ఆలోచించే చర్యలు తీసుకునేటువంటి బాధ్యత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి మీద ఉంది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. మరి వీళ్ళకి మెడికల్ బిల్స్ కాంట్రాక్ట్స్ ఇప్పించి మెడిసిన్స్ బీదవాళ్ళు పేదవాళ్ళు బయట కొనుక్కునేటువంటి దుస్థితి ఉంది. కాబట్టి మరి బిల్స్ రిలీజ్ చేసేటువంటి బాధ్యత ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారి మీద ఉంది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, తక్షణమే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్వర్టైజ్మెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసేస్తారు అని చెప్పి ఆశిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.